హాయ్. యూకేలో టీజీ పిల్ల. యూకే అంటే ఉత్తరాఖండ్. ఏందిది మూకుడు నూనె అని చూస్తున్నారా? పోపు పెడుతున్నానండి. పోపును తిరగమూత అని కూడా కొంతమంది అంటారట. నేను రీసెంట్గా విన్నా. నిజమేనా అది? సరే, ఇప్పుడు నేను ఈ పోపులు ఏమేమి వేసిన అంటే నల్ల గింజలు, జీలకర్ర, తర్వాత ఎల్లిపాయలు వేసిన అనమాట. అంతే, ఇంకేం వేయలేదు. వామ్మో, ఇంత నూనెసి దేనికి పోపు పెడుతుంది అని చూస్తున్నారా? ఏమన్నా గెస్ చేయగలుగుతారా ఎవరైనా? జనరల్గా పోపులు దేనికి పెట్టుకుంటాం? కూరలకి వాటికి పెట్టుకుంటాం కదా. కూరలకైతే కొంచెం కొంచెం నూనె వేసుకుంటాం కదా. డీప్ ఫ్రై అయితే అందులోనే ఏమన్నా అంత ఎక్కువ నూనె పోసినా సరే, డీప్ ఫ్రై అయితే అందులోనే కూరగాయలు ఏవైనా వేసి ఫ్రై చేసుకుంటాము. కానీ నేను అలా కూరగాయలు అవి ఏం వేయలే కదా. దేనికి అయ్యి ఉండొచ్చు ఈ పోపు? పులిహోర లాంటిదైతే నేను మినపప్పు, పల్లీలు, పచ్చిమిరపకాయలు అట్లాంటివి కూడా నేను ఏం వేయలేదు కదా. మరి ఈ పోపులో నేను వాడిన ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఎల్లిపాయలు. ఎల్లిపాయలు అంటే ఏంటిదో తెలుసా? పాయల్ని ఎల్లిపాయలు అంటాము, గడ్డల్ని ఎల్లిగడ్డలు అని అంటాము. ఈ పదం ఎప్పుడన్నా ఎవరైనా విన్నారా? విన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఈ పోపు నేను ఎందుకు పెడుతున్నానో కూడా గెస్ చేయండి. ఈ పోపు నేను ఎందుకు పెడుతున్నా అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా. ఈలోపు గెస్ చేసే వాళ్ళు గెస్ చేసి కామెంట్ చేయండి. ఇంతకీ ఎల్లిపాయ అన్న పదం ఎవరికన్నా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి.